భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు నీటి మట్టం చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం కొత్త కాలనీలోకి భారీగా చేరిన మురుగునీరు చేరింది. ఇక కొత్త కాలనీలో దాదాపు 30 ఇళ్లలోకి నీరు చేరడంతో జనాలు ఇక్కట్లు పట్టారు. సుమారు 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు రాజమండ్రి వైపుగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.75 అడుగుల నీటి మట్టం కొనసాగుతుండటంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సముద్రంలోకి 13 లక్షల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలు, కల్వర్నులకు ప్రజలు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. గౌతమి, వశిష్ట, వైనతేయ నది పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోనసీమలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముట్టేస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వరద నీరు వదులుతుండటంతో కాకినాడ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రవహించే గౌతమి గోదావరి బాలయోగి వారధి వద్ద ఉధృతంగా ప్రవహిస్తోంది.